సో రవితేజ గారి నెక్స్ట్ మూవీ పేరు భర్త మహాశివులకు విజ్ఞప్తి, డైరెక్టెడ్ బై కిషోర్ తిరుమల. దీంట్లో అష్కా రంగనాథ్ అండ్ ఆల్సో మన డింపుల్ హయాతి అనుకుంటా హీరోయిన్ పేరు. వాళ్ళందరూ హీరో హీరోయిన్గా చేస్తున్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఆ సంక్రాంతి మూవీ, సంక్రాంతికి వస్తుంది అన్నట్టు. ఇప్పటివరకు నేను టీజర్ చూడలేదు, టీజర్ వచ్చేసింది. నాకు నమ్మకం లేదు భయ్య, బి వెరీ ఆనెస్ట్. అంటే లైక్ ఏంటి బ్రో చూడకముందే 8 9 సినిమాలు అన్ని పోయినాయి, నా వల్ల కాదు. ఇంకా చూద్దాం, బాగుందంటే చూద్దాం. ఎందుకంటే ఇది కొంచెం ఏదో ఫ్యామిలీ డ్రామా ఆర్ ఎల్స్ కామెడీ టైప్ అట్లా ట్రై చేస్తున్నారు. ఐమ్ థింకింగ్ దే ఆర్ ట్రయింగ్ ఫర్ అనదర్ సంక్రాంతికి వస్తున్నాం, ఏంట్రా అప్పుడే కనెక్షన్ లేకుండా అనకంటే, లైక్ సంక్రాంతికి ఆ టైంలో ఫ్యామిలీస్ వస్తున్నారు కాబట్టి సంక్రాంతికి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ అనిల్ రావు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి. సో యా, కానీ ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. సో యా, లెట్స్ వాచ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఇవాళ 10 గంటల 30 నిమిషాలకు తిరుపతి స్వామివారి తిరుపతి కాదు. కళ్యాణ అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ అనౌన్స్మెంట్ మనలో చాలా మంది చాలాసార్లు వినుంటాం. ఇప్పుడు నాకు ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే, నా జీవితంలోని 2 ఆడాళ్ళు నన్ను 2 ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం అచ్చా. చాలా ఆలోచించాను. గూగుల్, ఏఐ, చాట్ జీపీటీ, జెమిని అన్నిటిని అడిగాను. చాట్ జీపీటీ, Maybe జెమిని కూడా ఏఐగా. పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మొగాలని, ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను. ఆశ్చర్యపోయారే తప్ప ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అనిల్ కిషోర్ అందరూ అలాంటి ఉన్నారు. ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్ళు అడగకూడదని, పెళ్ళైన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదని కోరుకుంటూ మీ ఈ రామ సత్యనారాయణ చెప్పేది ఏంటంటే, భర్త మహాశైలకు విజ్ఞప్తి. మ్యూజిక్ ఎవరు దీనికి? ఇంట్రెస్టింగ్, రియలీ ఇంట్రెస్టింగ్. ఓకే, కిషోర్ తిరుమల భీమ్స్ చేస్తున్నాడు. ఇంట్రెస్టింగ్, నమ్మకం లేదు సీరియస్లీ. ఐమ్ సారీ. గెట్టింగ్ ఎన్ని సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి, అన్ని కామెడీ సినిమాలు ఈసారి. టెక్నికల్ ఇది కూడా కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా విత్ కామెడీ. అండ్ అనిల్ రావిపూడి హిమ్సెల్ఫ్ ఈస్ కమింగ్ విత్ మన శంకర్ వరప్రసాద్ గారు. రాజాసాబ్, ఏమల్ల రాజాసాబ్ సంగతి ఏమో కానీ అదొకటి. అండ్ ఆల్సో అనగనగా ఓ రాజు. ఈ 4 సినిమాల్లో మోస్ట్ ఎక్సైటెడ్ అంటే మాత్రం నేను అనగనగా ఓ రాజు మాత్రమే, బికాస్ ఆఫ్ నవీన్ పొలిశెట్టి, అంతే. మిగతా వాళ్ళందరూ సీనియర్ యాక్టర్సే. ఏమో నాకైతే మాత్రం అనిపించట్లేదు. నాకైతే ముఖ్యంగా ఒకటి మన రవితేజ గారి మూవీ అంటేనే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం డౌట్ కొడుతుంది. అండ్ ఎందుకు బ్రో అట్లా అంటున్నావు అంటే కాదు, సినిమా ఐఎమ్ హ్యాపీ దట్ హీఈస్ డూయింగ్ అ ఫ్యామిలీ డ్రామా. అండ్ ఆల్సో మేబీ ఒక ఆయన ఏజ్కి తగ్గట్టు రోల్ కావాల్సి ఒక హస్బెండ్గా చేస్తున్నాడు, ఓకే, అది మంచిగా అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ గివింగ్ మీ లైక్ ఆ పతి పత్ని ఆర్ బో, తెలుసు ఆ సినిమా అది ఉంటుంది. మొన్ననే కార్తిక్ ఆర్యన్ దాన్ని రీమేక్ చేసిండు, ఆ సినిమా బాగుంటుంది. ఇంట్లో ఇల్లాలు అంటే ఇంట్లో పిల్లలు. అండ్ ఆల్సో వి గాట్ సంక్రాంతికి వస్తున్నాం, ఎందుకంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ విత్ వైఫ్, ఇవి ఉన్నాయి. అంటే లైక్ ఇప్పుడు అష్కా రంగనాథ్ ఏంటి లైక్ దింపుల్ హయాతీని పెళ్లి చేసుకున్నాడేమో, దాన్ని బట్టి ఏమో అట్లా ఉంటుందేమో అట్లా అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్, అదొకటైతే మంచిగా అనిపిస్తుంది. బట్ వాట్ ఐమ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ ఈజ్ కిషోర్ తిరుమల డైరెక్టింగ్ దిస్ మూవీ. ఎందుకంటే ఆయన జస్ట్ ఏదో పిచ్చి పిచ్చి సినిమాలు చేయడారు అని కనీసం బట్ ఈసే అది ఉంటుంది, పాయింట్ ఉంటుంది అని తీసే సినిమాల్లో. సో దానికోసం ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. అండ్ రవితేజ గారు చాలా రోజుల తర్వాత ఈ ఎనర్జీని డౌన్ చేసేసి జరంతరి నార్మలైజ్ చేస్తున్నారని ఫీలింగ్ వస్తుంది, ముఖ్యంగా ఈ పర్టికులర్ టీజర్ చూసిన తర్వాత. లైక్ ఆ డైలాగ్ డెలివరీ కానీ కొంచెం లైక్ ఎక్కువ లేదు. ఏమనంటే ఆ ఎనర్జీ, ఏమనంటే బొక్కలో ఎనర్జీ అంటారు కానీ ప్రతిసారి అట్లా వర్కౌట్ కాదు. ఏమో నాకు అది మంచిగా అనిపిస్తుంది. సో ఏమో చూద్దాం. ఇంట్రెస్టింగ్, రియల్లీ ఇంట్రెస్టింగ్. బట్ నేను హోప్స్ అయితే పెట్టుకోవట్లేదు బికాస్ దీంట్లో కామెడీ వర్కౌట్ కావాలి. కామెడీ వర్కౌట్ కాకపోతే ఇంకా ఏం చేసి ఏం లేవు. ఎందుకంటే లైక్ యూ హ్యావ్ ఎంతమంది, శుభలేఖ సుధాకర్, యూ హ్యావ్ ఈయన పేరు కరెక్ట్ టైం గుర్తురా, గోవర్ధన్ గారు అనుకుంటారు పేరు. అండ్ యూ హ్యావ్ సత్య విల్ డెఫినెట్లీ కిల్ బ్రో. ఎవరు ఏం చేసినా కానీ సత్య మాత్రం బాగా చేస్తాడు, పేక్ ఆడతాడు, అది వేరే విషయం. కానీ వాళ్ళు కాకుండా ఇంకా సునీల్ యూ హ్యావ్, అండ్ ఆల్సో వెన్నెల కిషోర్, ఇంతమంది ఉన్నారు. వెన్నెల కిషోర్ అయితే మాత్రం నాకు మామూలు కోపం రావట్లేదు మధ్యలో. అసలైన వర్కౌట్ కావట్లే కామెడీ, ఏదో ఒక దాని ఏమంటారంటే ఒక క్యామియో టైప్ వచ్చేయాలి, 2-3 డైలాగ్స్ చెప్పేసి అలా వెళ్ళిపోవాలన్నట్టు ఉంది తప్ప ఆయన ఒక్క జోక్ కూడా కామెడీ అనిపించలేదు. అండ్ ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ మన రవితేజ గారి కామెడీ ఆల్సో. మళ్ళీ ఏమంటే సేమ్ అదే రొట్టె అనకంటారు బాబు, అట్లా అంటలేను. నువ్వు కొత్త కాన్సెప్ట్ తీసుకున్నా, పాత కాన్సెప్ట్ తీసుకున్నా, ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఖచ్చితంగా జనాలు వచ్చి థియేటర్లో చూస్తారు. సో ఐఎమ్ మిస్సింగ్ దాట్ ఎంగేజ్మెంట్ ఉండట్లేదు అనమాట రవితేజ గారి మూవీస్లో. సో ఐఎమ్ హోపింగ్ బాగుండాలని. ఏమో నాకైతే మాత్రం ఏమలే అనే ఫీలింగ్ వస్తుంది. బట్ యా, దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఆఫ్టర్ మాస్ జాతర. లైక్ మాస్ జాతర పోయినా కానీ ఇది ఒకటి వస్తుందని చెప్పేసి హోప్ పెట్టుకోవచ్చా అంటే మాత్రం ఈ సినిమా రాని, ఇంకో 2 సినిమాలు ఆడని, ఇట్లనే కంటిన్యూ. ఈ సినిమా బాగా ఆడి ఇంకో 2 సినిమాలు ఆడితే ఓకే వీఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్ అనుకుంటాం. ఎందుకంటే మాస్ జాతర రిజల్ట్ ఇప్పుడు వచ్చింది, దీనికంటే ముందే ఈ సినిమా షూట్ స్టార్ట్ అయిపోయింది. సో అది చూసి అది పోతుందని చెప్పేసి ఇట్లాంటి ఈ సినిమా పిక్ చేసుకున్నాడు ఆయన. లేదంటే
ర్యాండమ్గా దొరికినట్టు వేసేస్తున్నాడో తెలియాలి. ఎందుకంటే మనకి శివ నిర్వాణ మూవీ ఉంది, అండ్ ఆల్సో యూ హ్యావ్ మన సందీప్ రాజ్ మూవీ ఉంది. సందీప్ రాజ్ ఇంకేదో ఉంటుంది, కళ్యాణ్ శంకర్ది వాట్ ఇస్ సూపర్ హీరో మూవీ ఉందట. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వై నాట్ యూజ్ దెమ్ అనే ఫీలింగ్ అయితే ఉంది. ఇట్లా ఒకవేళ ఇది నిజంగానే ఇంట్రెస్టింగ్ ఉందనుకుందాం. అండ్ ఆల్సో ఇదేదో కొత్త జాన్రా, కొత్త ఇప్పటివరకు ఎవరు చేయరంటూ కాదు. ఎందుకంటే లైక్ చాలా చేసినాం. ఇద్దరు ఉంటారు, లైక్ లేడీస్ ఉంటారు, ఒకళ్ళు వైఫ్ ఉంటారు, ఇంకోళ్ళు మేబీ అట్లా అనుకుంటున్నాను. చూపించిన దాన్ని బట్టి అదే ఉంటుంది. మేబీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడేమో తెలియదు మనకి. సో దాన్ని ఎలా చూపిస్తారో చూడాలి. బట్ చెప్తున్నా బ్రో, నాకైతే మాత్రం రియల్లీ డిసప్పాయింటెడ్ విత్ రవితేజ గారు ప్రీవియస్ మూవీస్ అన్ని కూడా. ఎందుకంటే నా వల్ల కాలేదు బ్రో నిజంగా మా జాతర. సో ఐఎమ్ రియల్లీ వట్ ఈస్ హోపింగ్ దట్ దిస్ మూవీ విల్ వర్క్ మ్యాన్ సీరియస్లీ. సో మీకేమనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.